అందరికీ నమస్తే. నేను మీ రైట్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ రైట్ తీసే. కరెంట్లీ మనం శ్రీనగర్ ఉన్నాం. శ్రీనగర్లో ఇది నా ఫ్రెండ్ది హోమ్ స్టే ప్రాపర్టీ. ఇది చాలా సరదాగా, చాలా కోజీగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. కనిపిస్తుంది కదా, కింద బెడ్, పైన బెడ్. ఇదే మన రూమ్ అనమాట. యాక్చువల్గా మనం శ్రీనగర్కి వచ్చి దగ్గర దగ్గర 10 days, ఆల్మోస్ట్ 9 days అయిపోతుంది. 9 days నుంచి ఏం చేద్దాం అనుకున్నా సరే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా సరే, అంటే మొత్తం శ్రీనగర్ తిరిగేసి వచ్చిన నేను. గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ అంతా తిరిగేసి వచ్చినా కానీ బ్లాగ్స్ ఏం చేయలేదు. బికాజ్ అక్కడ ఎట్లుంది ఏం సంగతి అనేది చూడడానికి వెళ్ళిండే. అండ్ ఇది మన హోమ్ స్టేది బయట ఏరియా అనమాట. అండ్ ఇక్కడ డామ్ స్టే కూడా ఉంది. ఎవరైతే శ్రీనగర్ వచ్చి బడ్జెట్లో స్టే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఈ డామ్లో ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే జస్ట్ 1200 rupees మాత్రమే, విత్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఇంక్లూడెడ్. అండ్ శ్రీనగర్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మన లదాఖ్లో బైక్ తీసుకున్నామా, బైక్ పైన ఎక్స్ప్లోర్ చేసినామా అన్నట్టు ఉంటుంది. కానీ శ్రీనగర్ అట్లా ఉండదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఎంత ఉంది సార్ టెంపరేచర్ చూపిస్తా అని చెప్పి సీజన్ నడుస్తుంది. మన హోమ్ స్టే బయట వ్యూ ఇది. ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం అంతా గ్రీన్ లీవ్స్ అని ఉండే, అండ్ ఇదంతా డ్రై అయిపోయింది. గుడ్ మార్నింగ్ మనీషా, వాట్సాప్, హౌ ఆర్ యూ? కామెంట్ చేసి చెప్పండి హౌ ఆర్ యూ ఆల్ అంటే. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్ టుడే? We are going to Drang waterfall. We'll drink water from the waterfall. ఇది కొంచెం ఎక్కువైపోయింది. బట్ యాక్చువల్లీ దానికంటే ముందు ఇప్పుడు ఈ జాకెట్ చూసారు కదా, నేను శ్రీనగర్కి అసలు ప్రిపేర్ కాకుండా వచ్చిన అనమాట. ప్రిపేర్ కాకుండా వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీనగర్కి వచ్చిన తర్వాత ఈ జాకెట్ తీసుకున్నా. లాల్ చౌక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మస్తు జాకెట్లు దొరుకుతాయి. ఇంకేమైనా జాకెట్లు దొరుకుతాయి చూద్దాం. ఈ జాకెట్ వేసుకున్న తర్వాత కూడా చలి అంటే చలి ఆగట్లేదు. ఈ జాకెట్ వేసుకొని నేను సోన్మార్గ్ వెళ్ళిండే. సోన్మార్గ్లో లైవ్గా స్నోఫాల్ అవుతుండే, చలి పెడుతుండే. బట్ ఈ జాకెట్ మాత్రం జబర్దస్త్ కాపాడింది. ఈరోజు మనం ఇప్పుడు 2 places ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ లాల్ చౌక్, అండ్ దాని తర్వాత If you want this jacket, you can pre-order. ప్రీ-ఆర్డర్. I'll buy and keep it for you. ఎవరైతే కాశ్మీర్ రావాలని చెప్పి అనుకుంటున్నారో, కాశ్మీర్ ఎవరైనా వస్తే ఇట్లాంటి జాకెట్ కావాలనుకుంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాము. 1500 rupees మాత్రమే. ఓకే, సావిత్రి మీద వచ్చిన చాలా ప్లేసెస్ ఇక్కడ కాశ్మీర్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ బండి నడిపడం ఇంపాసిబుల్. అండ్ కాశ్మీర్ ఎవరైతే ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం కాశ్మీర్ ఐటినరీ ప్లస్ కాశ్మీర్ ప్యాకేజెస్ కూడా నేను లాంచ్ చేసిన. మీరు ఒకవేళ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చెక్ చేయండి. జస్ట్ 9,999కి మీరు కాశ్మీర్ మొత్తం తిరగచ్చు. గుల్మార్గ్, సోన్మార్గ్, దాల్ లేక్, శ్రీనగర్. అండ్ మీరు జస్ట్ మీ ఫ్లైట్ టికెట్స్ కానీ మీ ట్రైన్ టికెట్ కానీ బుక్ చేసుకొని శ్రీనగర్కి వస్తే సరిపోతుంది. అక్కడ నుంచి మిగతా అంతా నేనే చూసుకుంటా. కాకపోతే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్టెడ్ డేట్స్లో ఉన్నాయన్నమాట. January 13th ఫస్ట్ బ్యాచ్ ఉంది, అండ్ January 23rd సెకండ్ బ్యాచ్ ఉంది. అండ్ కింద డేట్స్ ఉంటాయి, డేట్స్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లోకి వెళ్తే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాశ్మీర్ ఈ స్నోఫాల్లో చేయాలనుకుంటున్న వాళ్ళు వచ్చేయండి. స్నోఫాల్ వీడియోస్ అసలు ఇప్పుడు అంటే ఇక్కడ స్నోఫాల్ లేదు శ్రీనగర్లో, కానీ పైన ఏ రేంజ్లో స్నోఫాల్ ఉందన్నది చూడడానికి ఒక చిన్న గ్లిమ్స్ మీకు వేస్తా, మీరు చూసేసండి. అండ్ ఇలా మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఈ చలికి మెటల్ ఏమైనా పట్టుకోవాలన్నా, మెటల్ ఏదైనా తగిలినా సరే సుమ్మైపోతుంది. చలో, ఏ వేర్ ఇస్ మై క్యాప్? मेरा कैप दिया मैं, येलो कलर का. ఒక నిమిషం. ఏడా చూడు మొత్తం అన్వేష్ డిస్కషన్లే. ఏంది బ్రో, ఏమంటావు బ్రో? ఏంది అసలు మనోడు కరెక్టా రాంగా? అసలు ఏంది ఏం సంగతి? నీ ఒపీనియన్ ఏంది? రాంగే బ్రో, కాదన్నట్లు వాడి నోటి దూల అయితే పక్క. సో అతనికి ఈ రోజు వచ్చిన నోటి దూల కాదు, ఎప్పటి నుంచో ఉంది నోటి దూల. అట్ అనుకుంటే ఎప్పుడో అన్ఫాలో చేసేసుకుంటారు. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేరు? వెయిట్ చేస్తున్నారు. ఒక మాట ఇది కూడా అన్నాడు, ఏమంటారు, ఇండియన్స్ మొత్తం చైనా వాళ్ళ పీ తినంటారు అని చెప్పి. మరి ఆ మాటకి ఎందుకు ఇన్ని రోజులు వీళ్ళందరూ ఇంకా ఎంటర్టైన్ అయ్యారు? ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటేనే అదో ఫన్నీగా చూడడానికి అట్లుంటది. సెలబ్రిటీస్ కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు చేసిర్రు? ఈరోజు ఒక డిస్కషన్ వచ్చింది, అందరికీ తెలుసు. అన్వేష్ ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ ని పట్టుకుంటాడు, దాని లోపల దూరుతాడు, దాని లోపల దూరి దాన్ని వీడియోస్ చేస్తాడు. దానికి ఎన్కరేజ్ చేసుకోవడానికో, లేకుంటే ఫాలోవర్ తీసుకొచ్చుకోవడానికో, లేకుంటే ఆయన అది ఇంటెన్షన్, అది ఆయన లోపల ఏముందో మనకు తెలియదు, కానీ ఇదైనా చేస్తాడు. ఆయనని మీరు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసిర్రు. ఇప్పుడు సడన్ గా, కాకపోతే అదైతే తప్పు. దేవుళ్ళ గురించి మాట్లాడడం అయితే తప్పు. నువ్వు దేని గురించి అయినా తప్పే బ్రో, తప్పే. అనవసరంగా
మాట్లాడాలి, ఆ. నోటి దూల అనేది ఉండదు. మంది రోజు అడుగుతున్నారు కదా నన్ను వీడియోలు చేయండి అని చెప్పి. బూతులు మాట్లాడడం పెద్ద విషయం కాదు. నీ అయ్యా సిగ్గుందా నీకు, లఫుట్ నా కొడక, లుచ్చా, ఇవన్నీ మనం ఈజీగా మాట్లాడవచ్చు. ఇంతసేపు మనం కాలేజ్లో మాట్లాడలేదా, దోస్తులలో మాట్లాడమా, కానీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మనల్ని పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు. అండ్ మనం చేసే వీడియోస్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అంటే మర్యాదగా ఉండాలి. మనం బయటికి పోయినప్పుడు కూడా మనకు ఒక రెప్యుటేషన్ అనేది ఉండి ఇడవాలి. సో అవి లేకుండా మనం చేస్తే ఏం వాల్యూ? అరే ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద పోతారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ పోతున్నాడు అనుకో, అరే వీడు బూతులు మాట్లాడతాడు కదా వాడే పోతున్నాడు అని చెప్పి అడ్రస్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బయాసన్ యాదవ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. సో జనాలకు తెలియదు ఏంటంటే బయాసన్ యాదవ్ ఇష్యూ గాంగానే నేను వీడియో చేసిన అని చెప్పి కాదు. తమ్ముళ్ళు అన్నయ్యలు కొంచెం హోల్డ్ ఆన్. బయాసన్ యాదవ్ ఆయన స్టోరీలో అన్వేష్ ఫ్రెండ్స్ అయినా రైడ్ విత్ విజయ్ ఇంకా ఇంకొక అతని పేరు మెన్షన్ చేసి స్టోరీలో పెట్టిన తర్వాత కూడా నేను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత బిగ్ న్యూస్ ఇంకా వేరే న్యూస్ ఛానల్స్ అన్వేష్ ఫ్రెండ్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని టీవీలలో రాగానే అప్పుడు అరే అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇమీడియట్గా నేను వెళ్ళి, అన్న తమ్ముడు అవి పాత వీడియోస్, కొత్త వీడియోస్ కాదు అవి, నువ్వు నిన్న మొన్న చేసినావు, అయినా నువ్వు చేసిన స్కామ్లు ఇన్ని కాదు, నువ్వేమేమి చేసినావు అన్నది నేను ప్రూవ్ చేస్తే జర ఆగని చెప్పి ఒక్కొక్క వీడియో చేసి పెట్టిన. ఆయన మీద పగతో నేను చేయలేదు. నేను ఓన్లీ మోటో వ్లాగింగ్ చేస్తూ మోటార్ సైకిల్ కమ్యూనిటీని ప్రమోట్ చేస్తూ ఇవన్నీ ఏమంటారు లత్కోర్ పనులు చేయడం, అంటే ఇవన్నీ ఏమంటారు ఈ స్కామ్లు ఇవన్నీ చేయడం నాకు చాలా చిరాగ్గా అనిపించింది. దానికోసం నేను వీడియో చేసిన. అండ్ ఇప్పుడు కూడా అన్వేష్ మీద వీడియో చేయడానికి పెద్ద ఆడ ఏం లేదు. అన్వేష్ మీద వీడియో చేయడానికి అదొక పని పాట లేని ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూర్చొని అన్వేష్ మీద వీడియో చేయండి, అన్వేష్ మీద వీడియో చేస్తే చూస్తాము అని అన్న వాళ్ళు మాత్రమే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మాకు పనులు ఉన్నాయి నాయన, మేము శ్రీనగర్లో తిరుగుతున్నాం, ఏదో బిజినెస్ సెట్ చేసుకోవడానికి ఏమో నానా సంపాదించడానికి చాలా కష్టాలు పడుతున్నాం మేము. అసలు ముందే మా పరిస్థితి మంచి లేదు. యూట్యూబ్లో నేను ఏ వీడియో పెట్టినా చూడరు అన్న విషయం తెలిసి కూడా నేను వీడియోలు పెడుతున్నా. యూట్యూబ్లో మీరు కమెంట్ చెయ్యరని చెప్పి తెలిసినా సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. బట్ మీకు మాత్రం ఏమంటారు పంచాయతీలు అంటే దునియాలో జరిగే పంచాయతీలు, లత్కోర్ పంచాయతీలు ఇవే కావాలి. పనికొచ్చే వీడియోలు ఏమొద్దు. అరే ఒక నిమిషం ఆగు, మీరు ఒకసారి ఎప్పుడన్నా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసిరు అసలు నేను ఏం వీడియోలు పెడతా ఏందన్నది. ఇప్పుడు కొంతమంది ఛానల్ చూపిద్దామంటే వాళ్ళు నన్ను బ్లాక్ చేసి కూర్చున్నారు. ఇగో నేను మొన్న పెట్టిన వీడియో ఇది. స్నోలా మీరు ఒకవేళ రైడ్ చేస్తే మీకు స్నోలా మీ దగ్గర ఎక్కువ మంచి జాకెట్లు లేకపోతే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అని చెప్పి చేసిన వీడియో ఇది. ఒకవేళ మీరు లాంగ్ రైడ్ చేస్తే ఆఫ్ రోడ్ ఉంటే ఎలాంటి షూస్ వేసుకోవాలి అని చేసిన వీడియో ఇది. హార్లీ వచ్చింది, పాత వీడియోలు వస్తున్నాయి. ఒక నిమిషం. ఇది తిప్పేశ్వర్. ఒకవేళ మీరు హైదరాబాద్ దగ్గరలో బెస్ట్ వీకెండ్ గెటవే ఎక్కడికైనా పోవాలనుకుంటే తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సెంచరీ పోవచ్చు అని చేసిన వీడియో. అండ్ ఇది హోల్డ్ మై థ్రాటిల్. మోటార్ సైకిల్ పైన ఒకవేళ మీకు క్రూజ్ కంట్రోల్ కావాలనుకుంటే హిమాలయన్ 450 పైన కానీ గొరిల్లా పైన కానీ దానికోసం చేసిన వీడియో. దీంట్లో దేనినన్నా లుచ్చా పని ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. మీరందరూ మోటార్ సైకిల్ వేసుకొని హెల్మెట్ వేసుకొని రైడ్కి వెళ్ళిపోతారు. మధ్యలో ఏమన్నా అయితే ఎవడరా బాధ్యత? ఎవరికన్నా ఇంతనన్నా కామన్ సెన్స్ ఉందా? అరే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, లేకుంటే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నేను ఇల్లు దాటి బయటికి పోతున్నా, ఫ్యామిలీ ఉందో లేకుంటే నా పేరెంట్స్ ఉన్నారో, ఏమన్నా అయిందనుకో పోతున్నావు, నువ్వు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిపోయింది, సర్జరీ చేయాలి, మీ అమ్మ నాన్న దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? ఎప్పుడైనా అది ఆలోచించరా? అది ఆలోచించలే. ఈ యూట్యూబర్ ఏం చేస్తున్నాడు, ఆ యూట్యూబర్ ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ నీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద మాత్రం జీరో ఇంట్రెస్ట్. సరే కొంచెం ఎక్కువైపోయింది బ్రో, చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాం. మనం పోయి షాపింగ్ చేసుకుందాం ఏడా ఆ లాల్ చౌక్లో. పదండి. అందరు పంచాయతీలు వదిలేసి మీ పంచాయతీ గురించి మీరు చూడండి. మీ లైఫ్లో ఏం జరుగుతుందో, మీరు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఎంటర్టైన్ కావడానికి మంచి సినిమాలు ఉన్నాయి, మంచి కామెడీ షోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాలెడ్జ్ నేర్చుకోవడానికి మంచి డిస్కవరీ ఛానల్స్, నాట్ జియో వాళ్ళు నిజంగా రీసెర్చ్ చేసి ప్రపంచాన్ని మొత్తం అంతా డాక్యుమెంటరీలో షూట్ చేసి మీకు చూపిస్తారు. వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది అన్నది దానిలో తెలుస్తుంది. ఇప్పుడు ఎవడో ఒక కొనికిసం కొట్టగాడు వచ్చి మీకు దీని గురించి తెలుసా అని చెప్పి రీల్ చేయగానే అదే నిజం అని చెప్పి మీరు నమ్మేసి దాన్నే మీరు ఫాలో చేస్తారు. కానీ ఏ రోజైనా సరే ఎవడన్నా ఏదైనా వీడియో చేస్తే ఆ వీడియో వెనకాల ఎంతవరకు నిజం ఉందని చెప్పి మీరు వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి చూసిరా? అట్లీస్ట్ గూగుల్ ఏదైనా న్యూస్ జరిగితే గూగుల్లో ఏముంది అన్నది ఏమైనా చదువుతారా? లేదు.
ఒకటికి 2 ఎవడైతే అతికిచ్చి చెప్తాడో వారి మాటలు నమ్మి కూర్చుంటారు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మన బ్రెయిన్ పనిచేయడం అయిపోతుంది అనమాట. బ్రెయిన్ పనిచేయడం అయిపోయి మనం ఇంటికి వెళ్ళాలంటే అరే ఒక సెకండ్ నాకు చాట్ జీపీటీ చాట్ జీపీటీలో అడుగుతా నేను హౌ టు రీచ్ మై హోమ్, గో స్ట్రేట్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్. అరే వాట్ ఈస్ మై నేమ్ మర్చిపోయాను, ఒక నిమిషం మాకు నా నేమ్ స్పెల్లింగ్ ఏంది భయ్యా? అరే చాట్ జీటీపీ నీకు ఇట్లా వాయిస్లా ఇస్తారేమో, భయ్యా విజయ్ స్పెల్లింగ్ ఏంది చెప్పు అని చెప్పి. ఇంకా లైఫ్లో ఇక మనము మన బ్రెయిన్ని వాడడం మానేస్తాం, ఏఐ మీదనే రిలై అయి ఉంటాం. అసలు ఇంతమంది కామెంట్లు అవన్నీ చేస్తారు, ఎవరికైనా ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం కానీ ప్రొఫెషనల్ లెటర్ రాయడం కానీ గుర్తుందా మీ అసలు? అంటే అందరిని అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏ మీద ఇంత రిలై అయి ఉన్నారో వాళ్ళని అంటున్నా, మీరు ఏని పక్కకు పెట్టండి, ఏని పక్కకు పెట్టి మీ సొంత బ్రెయిన్ని యూజ్ చేయండి. ఆయన చాలా మంచిది అది. లేకుంటే కొన్ని రోజుల తర్వాత జంతువులు అంతరించిపోయినట్టు మెదడున్న మనుషులు అంతరించిపోతారు. ఆరన్ మీద ఆరన్ టాక్సీ డ్రైవర్ కస్టమర్స్ ఉన్నారు, ఇట్లా పోతాడు ట్రాఫిక్ జామ్ లో. ముంగట కార్లు బస్సులు ఉంటే టికెట్లలో ఉన్నావు ఆ జాకెట్. కానీ సండే మార్కెట్ జాకెట్ సండే మార్కెట్ జాకెట్ 2 years 1 year ऑलमोस्ट. उसको जाके ड्राई क्लीनिंग में दो तो अच्छा होता है. एक बार ड्राई क्लीनिंग करवा वापस दो ड्राई क्लीनिंग में कपड़ा. యాక్చువల్లీ సండే మార్కెట్ చాలా పెద్దది. మనం ఒక స్ట్రీట్ కి వెళ్తాం కదా, అమ్మో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది. స్టార్ట్ అవుతుంది, అక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్దాం. జాకెట్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి బ్రో. ఈ జాకెట్ లేకపోయినంటే నేను సోన్మర్గ్ లా అయిపోతున్నా. कितने मार्केट से టు పార్క్ रोड में जो है वही जाएंगे हम, रोड मार्केट एक्सप्लोर करेंगे. नो दुकान. ఫస్ట్ అయితే బండి అరే పెట్టేసొచ్చుగా. ఓకే, ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉందన్నమాట. కార్ తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత పార్కింగ్కి పైసలు ఇవ్వాలి. ఇది లాల్ చౌక్ది క్లాక్ టవర్. దానిపైన చూడండి మన ఇండియా ఫ్లాగ్ ఉంది. దానిపైన ఇండియా ఫ్లాగ్ పెట్టడానికి ఇక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరి కోసం మన ఒక సెల్యూట్. మీరందరూ కూడా కొట్టండి. ఇట్లా ఎల్లప్పుడూ సిఆర్పిఎఫ్ జవాన్లు ఇట్లా గార్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా చిల్లీ. వావ్, ఇదొకటి ఫస్ట్ టైం కనిపిస్తుంది రెడ్ కలర్ చిల్లీ. కాశ్మీరీ చిల్లీ అంటారు కదా, పోయేనా? లాల్ చౌక్ది స్ట్రీట్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని షాపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సండే మార్కెట్ పెడతారు. ఇదంతా మార్కెట్. ఎడున్నారు ఇల్లు. ఈ మార్కెట్లో మనకి స్వెటర్స్, షూస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని స్వెటర్సే ఉన్నాయి. స్వెటర్ మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. అరే స్వెటర్స్ అయితే ఎక్కువ ఎంత? 200 రూపీసా? ఓన్లీ 200 అన్ని 200. సో ఇక్కడ జాకెట్ చూడండి, ఇలాంటి జాకెట్స్ ఓన్లీ 200 రూపీస్కి సెల్ చేస్తున్నారు. అండ్ 50 రూపీస్ ఈ జాకెట్, ఓన్లీ 50 రూపీస్. అండ్ ఇక్కడ ఇంకా చాలా జాకెట్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను 200 రూపీస్కి స్వెట్ టీ షర్ట్ తీసుకున్నా. ये कितना भैया? 500 500 rupees. 500 rupees, and this is also 500 rupees. 500. Yeah. 500 rupees. Where are you from, man? I'm from Hyderabad. Yeah, nice. మంచిగా ఉన్నాయి. కాకపోతే నాకు ఇంకొక జాకెట్ కావాలి ఇట్లాంటిదే. చూసాం మనకు దొరకదా. ఇప్పటిదాకా నేను చేసిన షాపింగ్ మన వాళ్ళు గట్టి చేసారు. షాపింగ్ కవర్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను షాపింగ్ చేసుకుంటా, మనకు ఆకలి వేస్తే ఇట్లా చెక్నా ఇక్నా కావాలంటే కూడా తినొచ్చు. ప్యాంట్స్ ఉన్నాయి కానీ నాకు కరెక్ట్ సైజులో అయింది. కానీ నిజంగా వెతికే ఓపిక ఉంటే ఇక్కడ దొరకని ఐటమ్ లేదు. చాలా ఐటమ్స్ వింటర్కి కావాల్సిన అన్ని దొరికిపోతాయి. షూస్ కూడా ఉన్నాయి. ఏది వంశీ? మొత్తం లేకి కూడా కావాల్సిన అన్ని నువ్వు ఇప్పుడే వేసేసుకున్నావు. మొత్తం ఎంత బ్రో? 2000 రూపాయలు కూడా. అదే మనం ఇవే షాపింగ్ ఇప్పుడు ఇది ఒక్కటే కొనడానికి పోతే 2000 రూపాయలకి తక్కువ దొరకదు. చాలా కానీ ఈరోజు మార్కెట్లో అంత ఎక్కువ లేవు కదా. మేబీ ఇంకొంచెం సేపు అయినాక వస్తే ఇంకా ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి. షాప్ देना चाहिए ना. अब उसके पास नहीं रहेगा तो नहीं रहेगा ना. तो वही तो बोल रहे हैं, वो चेंज देंगे. मेरे पास चेंज नहीं तो वही देंगे. ఆ షాప్ అది UI అని చెప్పింది కదా, అక్కడే కొన్నా. मेरे से भी ज्यादा जरूरी उनको है ना, वो चेंज ला के देंगे. इसीलिए तो डिजिटल बन गया ना, इसीलिए वो स्कैनर दिखा दिया, स्कैन कर दिया, पे हो गया. సో లాల్ చౌక్ షాపింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఒక స్పెషల్ డిష్ తినడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా స్పెషల్ డిష్ ఏందో. షాపింగ్ ఏందో కానీ చేతులు మాత్రం చల్లగా అయిపోయినాయి. ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది. రెగ్యులర్ డిష్ ఫర్ స్పెషల్ ఏం కాదా, నేను ఇంతవరకు తినలే మళ్ళీ. బట్ యూ
always that one. I eat always that only, but I never eat. What is that? What is that? What is that? For that you have to wait. For that you have to wait and see. It's a special dish and a special dish కాదంటది మధ్యలో వచ్చి. नहीं है, तुम डेली खाता है. Daily. मतलब जब सीजन चलता है तुम डेली खाता है. That is different. This is different. No, same. No. It's lot of difference on there. Lot of difference. అది వేరు ఇది వేరు. Don't give anyone spoilers. ఏదో ఓల్డ్ సిటీలోకి వచ్చినట్టు ఉంది. అటు సైడ్ రోడ్ ఎట్లుంది, ఇటు సైడ్ రోడ్ ఎట్లుంది. జస్ట్ లాల్ చౌక్ కి ఆల్టర్నేట్ గల్లీ ఇది. ఒక షాప్ ఉంది, మిరాజ్ అని చెప్పింది. ఇక్కడ స్నో చైన్స్ కూడా దొరుకుతాయి అనుకుంటా. చైన్స్ అన్ని ఎవ్రీథింగ్, ఆల్ హార్డ్వేర్, అన్ని సామాన్లు. ఐ థింక్ మన బైక్ కి స్నో చైన్ కావాలంటే మన వీళ్ళు డిజైన్ ఇస్తారా లేకపోతే మనకి దొరుకుతుంది? డిజైన్ చేసుకోవాలా బ్రో, మనం డిజైన్ చేసుకోవాలా? ఇక్కడ దొరికింది బ్రో పార్కింగ్ మోస్ట్ ప్రాబబ్లీ. పెట్టడము దాని కుమ్మేసి వచ్చేద్దాం. తినడానికి వచ్చింది హరీషా హబ్. అండ్ ఇది సిన్స్ 1957 నుంచి ఉందంట. సో హరీషా చూడటానికి ఇట్లుంటుంది. అండ్ ఇది ఇంతకుముందు మనిషి అనుకుంది పాపం, దాన్ని చూసి హలీం అని చెప్పి అనుకుంది. కానీ హలీం కాదు, హలీం వేరు, హరీషా వేరు. ఫస్ట్ ఫ్లోర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కానీ మన హైదరాబాద్లో ఎప్పుడైనా సరే హలీంకి అయితే పెద్ద ఫ్యాన్స్. हलीम और हरीशा सेम है या फिर डिफरेंट? हलीम स्पाइसी होता है, नॉन स्पाइसी। नॉन स्पाइसी। वो हलीम में दाल जाती है, इसमें दाल नहीं जाती, कश्मीरी चावल। ओके। वो वही हलीम जो है ना, वो मिक्स ऑफ ग्रेन्स होता है, तो इसमें ओनली चावल होता है. అదే సో హలీంలో ఏంటంటే మొత్తం గ్రెయిన్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ అయ్యి మీట్ ఉంటుంది. అండ్ హరీషాలో ఓన్లీ బియ్యం ఉంటాయి కదా, బియ్యం మాత్రమే ఉంటాయంట. సో ఆల్మోస్ట్ ఇదే సెటప్ ఉంటుంది కదా మనకి హలీం దానికి కూడా, అట్లనే ఉంది ఇది వీడియో కూడా. సో ఇప్పుడు మనం మీకు చూపిస్తే చూడండి ఎట్లుంటుందో. సో ఇదే హరీషా అనమాట, దానికి తీసేస్తున్నాం చూడండి. అండ్ इसके ऊपर ऑयल भी डालेंगे क्या अभी? ओ हरीशा సో మటన్ హరీషా అనమాట. ఇది మటన్ అంటే మేకది. అండ్ ఈ హరీషా వెంబడి ఈ రొట్టె ఇస్తుంది తినడానికి, ఇది స్పెషల్. ఇట్లా దొరుకుతుంది, నేను రోజు ఇదే తింటా. ఇక్కడ సూపర్ నిజంగా రావడం చూడ బోధ వచ్చాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు లైవ్గా వీళ్ళు ఎట్లా హరీషా ప్రిపేర్ చేస్తున్నారు, మటన్ ఎట్లా చేస్తున్నారు అన్నది. ఎందుకంటే చాలామందికి అదొకటి ఉంటుంది కదా, ఇది మటనా కాదా అని చెప్పి. చాలామంది మనం పెట్టే తినాం కదా, దానికోసం. కానీ క్వాలిటీ టేస్ట్ సూపర్ ఉంది. ఇక్కడ మీరు ఇంత మంచి హరీషా తినాలంటే ఇక్కడికి రండి, దిల్షాద్ హోటల్ అని. ఇది జస్ట్ లాల్ చౌక్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది పక్కనే. మీరు ఇంటిలో పెట్టుకుంటే సరిపోతుంది. చలో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు a beautiful place in Kashmir. పొద్దున్నే పోలీసు వాళ్ళు మన దగ్గరికి లేదు, ఇది నాకు తెలుసు. 500 రూపీస్ ఇచ్చిర్రు. ఇది యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చెకింగ్ ఉన్నిందను లాస్ట్ టైం కూడా. ఫేస్ కాదు, వాడు అక్కడ ట్రాఫిక్ ఉంది, లేకుంటే వెళ్ళిపోతున్నాం మనం. ఉండేవాళ్ళం. సో బేసిక్ గా ఫ్రీగా ఉంది బ్రో, జస్ట్ నెంబర్ ప్లేట్ చూసి లేదు. ఇప్పుడు కూడా నెంబర్ ప్లేట్ చూసి గమ్మున ఉన్నాడు. మళ్ళీ దాని తర్వాత మన ఫేస్ చూడగానే అర్థమైపోతుంది కదా, జేకే ఎంతున్నా కానీ. एंड यहाँ पे बहुत स्ट्रिक्ट है ना कि कमर्शियल गाड़ी ही होना चाहिए. అది టూరిజం ది చిట్కా. क्या लगता है ना कि हम लोग टूरिस्ट है, टूरिस्ट को आप नॉर्मल गाड़ी में नहीं घुमा सकते, टूरिस्ट गाड़ी में ही घुमा. పొద్దున్నే 500 రూపీస్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్రీనగర్లో స్నో పడుతుంది కానీ ప్రతి ఒక్క మౌంటైన్ పీక్ పైన స్నో పడుతుంది. ఇగో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే స్నో కనిపిస్తుంది, పైనుంచి చిన్నగా స్నోఫాల్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చినాం. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అక్కడ చూడండి ఒకటి చిన్న శాంపుల్, వాటర్ పైప్ నుంచి వస్తుంది, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. చలో 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 మెయిన్ వ్యూకి వెళ్ళిపోదాం మనం. అనిపిస్తుంది చూడు, ఆయన ఉన్న వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఉంది, కనిపిస్తుంది. అను హ్యాపీయా ఫైనలీ? శ్రీనగర్ లో పడకపోతే ఇగో ఈడ చూడు ఎంత స్నో ఉంది, చూసా ఎట్లా పడుతుంది. స్టార్ట్ అయింది. ఏ పైన ఉంది వంశీ. ఈరోజు అఫీషియల్లీ నా ఛానల్లో ఫస్ట్ స్నోఫాల్ వీడియో
ఇంతవరకు నేను చాలా వీడియో షూట్ చేసా కానీ స్నోఫాల్తో పాటు ఇంతవరకు ఏ వీడియో షూట్ చేయలేదు. అండ్ స్నోఫాల్ లైవ్గా అవుతుంది. యాక్చువల్గా 3-4 డేస్ నుంచి మేము శ్రీనగర్లో వెయిట్ చేసినాం స్నోఫాల్ ఎప్పుడైతే అని చెప్పి. ఫైనలీ ఇక్కడ కనిపించింది. లే ఇక్కడ అవుతుంది, ఆ రోజు నుంచి అవుతుంది. మన ఆ రోజు శ్రీనగర్లో అవ్వట్లే. గుల్మార్గ్, సోన్మార్గ్ లైవ్ స్నోఫాల్ ఎవ్రీ డే స్నోఫాల్ అవుతుంది. బ్రో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇక్కడ దాకా మేము వచ్చి రావడానికి రీజన్ ఏం తెలుసా, అందరు గుల్మార్గ్ వెళ్తారు కానీ ఈరోజు నేను గుల్మార్గ్ కాకుండా గుల్మార్గ్ కంటే ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొచ్చాను మీకోసం. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ వి షార్ట్స్. 3, 2, 1 గో. న్యూస్ లైవ్ చూస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏం స్నో లేకుండా ఉండే, నార్మల్గా ఉండే. అండ్ ఇక్కడ చూడండి వెనకాల మొత్తం స్నోఫాల్ కి రోడ్ అంతా వైట్గా అయిపోయింది. ఈ పార్క్ చూడండి, ఆహా అదేదో తెలియదు. కాశ్మీర్లో నేను ఏ ప్లేస్కి పోతే ఆ ప్లేస్లో స్నోఫాల్ అయితేనే ఉంది. నా లైఫ్లో ఐ థింక్ దిస్ ఇస్ 3rd స్నోఫాల్. అండ్ ఇంత క్రేజీగా స్నోఫాల్, చిన్న స్నోఫాల్ అనుకున్నా కానీ ఇంత గట్టి స్నోఫాల్ పడుతుందైతే నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఏ గాయ్స్ ఎట్లుంది మన బ్లాగులు తప్ప ఆడ లైవ్ ఛానల్లో వీడియో చేయడం ఎక్కువైపోయింది మనది. నేను బ్లాగ్ చేయడం మర్చిపోయి లైవ్ We are on the live channel, but we are not in our channel. in our blog. Yeah. So guys, we want to say please come to Kashmir. हम आपको ऑर्गेनाइज करेंगे ट्रिप्स, प्लीज आइए. If you want snowfall, just come to Kashmir. I think already నేను చెప్పేసిన, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈసారి భారత్ ఎక్స్పెడిషన్స్ ఆర్గనైజ్ చేస్తుంది కాశ్మీర్ ట్రిప్స్ ఫర్ ఓన్లీ 9,999. ఇట్లాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. డ్రాంగ్ వాటర్ ఫాల్స్, గుల్మార్గ్, సోన్మార్గ్, శ్రీనగర్ అన్ని తిప్పి చూపించే బాధ్యత నాది. మీరు జస్ట్ ఫ్లైట్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ బుక్ చేసుకొని శ్రీనగర్ వచ్చేయండి. అక్కడ నుంచి మిగతా అంతా నేనే చూసుకుంటా. ఇలాంటి స్నోఫాల్ ఎవ్రీ డే ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ దాకా ఉంటుంది. అండ్ కరెంట్లీ కాశ్మీర్లో ఏదైతే సీజన్ ఉంటుందో దీన్ని చెలై కలాన్ అని చెప్పి అంటారు. అండ్ చెలై కలాన్ అంటే ఇక్కడ టెంపరేచర్ -లో ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు లీవ్ గైస్, లెట్స్ గో. వంశీ కార్ తీసుకొచ్చిండు. లెట్స్ గో. ఒక్క రోజులో ఇన్ని విషయాలు జరుగుతాయని చెప్పి అనుకోలేదు. అన్వేష్ మీద మాట్లాడండి. అన్వేష్ మీద మాట్లాడేది ఈ వ్యూలో చూడండి. రియాలిటీలో ఉండండి. పని పాట వదిలేసేసి అవన్నీ కాకుండా కాశ్మీర్కి రండి, ఎంజాయ్ చేయండి. వీడియోలు చూడటం కాదు, వచ్చేయండి ఫాస్ట్గా. 10,000 రూపీస్ ఖర్చు పెట్టలేరా మీరు మీ కాశ్మీర్ ట్రిప్కి? ఇవన్నీ చూడడానికి అనవసరమైన వాడి మీద ఖర్చు పెడతారు. అక్క వీడియో వీళ్ళు చూడు, వీళ్ళు
సిచ్యువేషన్ లైవ్ స్నోఫాల్ తంగ్మర్ దగ్గర. నార్మల్గా ఈ స్నోఫాల్ చూడాలంటే మనం పైన గుల్మర్గ్కి వెళ్ళాలి, కానీ ఈ సంవత్సరంలో ఇక్కడ పడుతున్న ఫస్ట్ స్నోఫాల్. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఈరోజు ఎందుకో బ్లాగ్ చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయినా. అండ్ ఈరోజు బ్లాగ్లో నాకు ఇంత అద్భుతమైన దృశ్యం చూడడానికి దొరుకుతానని అయితే నేను అనుకోలేదు. క్రేజీ పడుతుంది స్నోఫాల్ అయితే. ఈరోజు టూరిస్ట్ అందరూ కూడా హ్యాపీ, చాలా హ్యాపీ. ఇద్దరే స్నోఫాల్. అండ్ చూద్దాం ఈ స్నోఫాల్ ఎక్కడ దాకా ఉంటుందో. శ్రీనగర్ వరకు ఉంటుందో ఉండదు. శ్రీనగర్ వరకు ఉంటే మాత్రం పండగే మనకి. మన ఇంట్లోనే స్నోఫాల్. మన ఇంటికి ఎక్కలేము బ్రో, నడుచుకుంటూ వెళ్ళాలి. పర్లేదు ఒక 2-3 రోజులు. కానీ మీరు వచ్చేయండి మా హోమ్ స్టేకి. ఫుల్ స్నోఫాల్. మనది ఇంకా కాశ్మీరే అయిపోలేదు, మేము సిక్కింకి ప్లాన్ చేస్తాం. ఇట్లుంటుంది మా ప్లానింగ్. సో స్నోఫాల్, రెయిన్ఫాల్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ అక్కడ నుంచి ఒక 5 kilometers వచ్చినాం అంతే. సో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అంతే. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కాశ్మీర్ వస్తున్నారు, కాశ్మీర్ రాగానే స్నోఫాల్ లేదని చెప్పి డిసప్పాయింట్ కావద్దు. ఇట్లా సోన్మర్గ్కి, గుల్మర్గ్కి వెళ్ళే దారిలలో స్నోఫాల్ ఈ మంత్ అంతా అవుతానే ఉంటుంది. స్నోఫాల్ అట్లుంటే ఆపి టీ మంచి స్పాట్ చూసుకొని ఆగి, లేకుంటే లాల్ చౌక్ దగ్గరనే అవుదాం. నేను అది చూపిస్తున్నాడు, వాడి దగ్గర టీ సెక్సీ ఉండే. లాల్ చౌక్ దగ్గర తను చంపేస్తారు. నాకు తెలియదు. మనీషా ఉంది. అమ్మో, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వేసేస్తారు. వాళ్ళిద్దరు లాల్ చౌక్ అన్నామంటే అయిపోయింది. దుకాన్ నీకు ముంగట ఏడ కనిపిస్తే ఆడ ముహూర్తం పెట్టేద్దాం మనం అంతే. చాయ్ది. ఆల్రైట్, సో మన సైట్ సీయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాల్ లేక్ దగ్గర ఉన్నాం. మన హోమ్ స్టే కూడా దాల్ లేక్ దగ్గరనే. దాల్ లేక్ నుంచి 2 kilometers. 2 kilometers. దాల్ లేక్ నుంచి 2 kilometers. కొండపైకి. ఓకే, అదంతా సిఆర్పిఎఫ్ ఫుల్ పకడ్బందీ. ఇంతకు ముందు దాకా ఇదే మిర్రర్ దగ్గర మీరు స్నో చూసిర్రు, అండ్ ఇప్పుడు ఎండ కనిపిస్తుంది. ఏందో ఏమో ఇక్కడ హైదరాబాద్ అయిపోయింది, ఈ శ్రీనగర్ కూడా. మన హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు ఏంటంటే పొద్దున్నేమో చాలా చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం వర్షం పడుతుంది, సాయంత్రం ఎండ కొడుతుంది విచిత్రంగా. అట్లనే ఉంది ఇక్కడ కూడా కొంచెం. కానీ నాకైతే ఎప్పుడు వచ్చినా కానీ వ్యూ అయితే మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి. నేనైతే లిటరలీ ఈ దాల్ లేక్ ఎప్పుడు ఫ్రోజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. దాల్ లేక్ ఫ్రోజ్ కాగానే దిగాలి, కలాంది వీడియో చేయాలి. ఇంకెన్ని రోజులు అక్కడైతే స్నోఫాల్ అవుతుంది. అక్కడ నుంచి జస్ట్ ఎంత మనకి 40 kilometers అంతే. 40 kilometers స్నోఫాల్ లేదు, మొత్తం ఎండగా ఉంది. పడుతుంది తొందర ఏం లేదు. ఇంకో 10 రోజులు 15 రోజులు స్నోఫాల్ అయితే కంపల్సరీ అవుతుంది. మొత్తం అంతా ఈ దాల్ లేక్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఈరోజు యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరిగినాయి, చాలా మంచిగా కూడా అనిపించింది. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు కూడా ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్. జై హింద్. చాలా చల్లగా ఉంది. బాయ్.